మేడారంలో జరిగే కీలక ఘట్టాలివే. మేడారం జాతరలో ముఖ్యమైన ఘట్టం పగడిద్దరాజును తీసుకురావడం. పగడిద్దరాజును గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో మేడారానికి తీసుకొస్తారు. జాతరలో పగడిద్దరాజుది ప్రత్యేక స్థానం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పునుగొండ్లలో జాతరకు ఒకరోజు ముందు పగడిద్దరాజును పెళ్లి కొడుకును చేస్తారు. ఆ తరువాత మర్నాడు ఆలయానికి చేరుకొని బలి ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త దుస్తులతో పగడిద్దరాజును సిద్ధం చేసి మేడారానికి బయలుదేరుతారు. సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. పగడిద్దరాజును తీసుకొచ్చిన విషయాన్ని సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. అప్పటికే జాతర కోసం ఉదయాన్నే సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కుండ రూపంలో ఉన్న సమ్మక్కను అలంకరిస్తారు. ఆ తరువాత పగడిద్దరాజుకు ఆహ్వానం ఇస్తారు. వారిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి వాయనం ఇచ్చిపుచ్చుకొని వివాహం పూర్తి చేస్తారు. పగడిద్దరాజును సమ్మక్కల గద్దెల వద్దకు తీసుకొని పోతారు. అదే రోజు సారలమ్మకు కన్నెపల్లిలో ఉదయమే 2-3 గంటల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి మేడారం తీసుకొస్తారు. గద్దెల నుంచి ఈ ప్రాంతం సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సారలక్క గద్దెకు చేరుకునే రోజు ముందు తండ్రి పగడిద్దరాజు ప్రత్యక్షం అవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజును సైతం ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి తీసుకొస్తారు. గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకుని ఊరేగింపుగా మేడారం వస్తారు. ఒకే రోజు సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజు స్వామి గద్దెలపైకి చేరుకోవడం విశేషం. ఆ తరువాత చిలకలగట్టు నుంచి సమ్మక్కను తీసుకొని వస్తారు. అధికార లాంఛనాలతో, పోలీసుల తుపాకీ కాల్పులతో, ఎదురుకోళ్ల ఘట్టాలతో సమ్మక్కను ఆహ్వానిస్తారు. అయితే మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గట్టుపై నార చెట్టు కింద ఉన్న కుంకుమభరణి రూపంలో సమ్మక్క ఉంటుంది. ఆమెను కుంకుమభరణి రూపంలో పూజారులు తీసుకొస్తారు. అనంతరం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మేడారం జాతర మొత్తానికి ఇదే కీలక ఘట్టమని చెప్పవచ్చు. ఈ తంతు తరువాత ఉత్సవ ముహూర్తాలంతా గద్దెలపై కొలువుదీరి 3 రోజుల పాటు దర్శనమిస్తారు. అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. జాతరలో చివరి రోజున దేవతలను మళ్ళీ వనంలోకి పంపిస్తారు. అదే చివరి ఘట్టంగా మనం భావించవచ్చు. వనప్రవేశం తరువాత తిరుగువారం పండుగైతే ఉంటుంది.